కొంత ఎక్కువ మోతాదులో తీసుకున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉండింది. సో దాని ప్రకారంగా మేము ఏం చేసామంటే వెంటనే స్టమక్ వాష్ చేసాం. దో ఆవిడ అప్పటికి తీసుకొని 4 గంటలు అవుతుందని అన్నట్టు అన్నారు. సో బట్ స్టమక్ వాష్ చేసాము. స్టమక్ వాష్ చేసిన తర్వాత కొంచెం బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చింది, బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా వచ్చింది. సో బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా రాగానే వెంటనే సిటీ స్కాన్ అది చేసుకున్నాము, సిటీ చెస్ట్, సిటీ బ్రెయిన్ అవన్నీ చేసుకున్నాము. కొంచెం పొలమారింది అన్నట్టు తెలిసింది. సో అంటే యూజువల్లీ ఆ మొత్తం మీద ఏమైనా పొలమారు ఉండాలి కొంచెం. అండ్ ఇంకొకటి స్ట్రెస్ ఇండ్యూస్డ్ పల్మనరీ ఎడిమా అంటారు. అంటే ఎప్పుడైనా కూడా ఇట్లా బాడీ ఏమన్నా అధిక స్ట్రెస్ గురవుతే ఫ్లాష్ పల్మనరీ ఎడిమా అంటారు. అంటే మన లంగ్స్ లో నీరులాగా చేరుతుంది. సో దానికి ఇమీడియట్ గా వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చింది. తర్వాత మేడం వాళ్ళు మేడం ఇంటెన్సిస్ట్ మేడం ఇంకా వెంటిలేటర్ తో మేనేజ్ చేయడం జరిగింది. అనేక ఇబ్బందులను కూడా తన సన్నిహితులతో షేర్ చేసుకున్నటువంటి కల్పన ఈ 3 రోజుల క్రితం జరిగిన విషయాలు కూడా ఆమె సన్నిహిత సింగర్స్కి ఏమైనా చెప్పిందా అనేది కూడా పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఇప్పటికైతే కొంతమంది సింగర్స్ ఆసుపత్రికి అయితే చేరుకుంటున్నారు. ఆమెకు సంబంధించిన ఆరోగ్య పరిస్థితిని కూడా వారు షేర్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం చూడొచ్చు అసలు ఏం జరిగింది అనేది. సరే ఏం సార్ నేను ఇవ్వద్దు అసలు ఏం జరిగింది అంటే ఎన్ని గంటలకు తీసుకొచ్చారు? సుప్రియర్ ఆఫీసర్స్ ఇస్తారు, నేను ఇవ్వద్దు. ఏ సమయానికి ఇక్కడికి తీసుకొచ్చారు అనేది ఒకటి. ఇక్కడికా నియర్లీ అబౌట్ 5 o'clock అట్లా తీసుకొచ్చారు. భర్త ప్రసాద్ ఇప్పుడు అంటే ప్రసాద్ కేమ్ ఫ్రమ్ చెన్నై నుంచి వచ్చారు. ఇప్పుడు ఎట్లుంది సార్ పరిస్థితి? ప్రస్తుతం వెంటిలేషన్ మీద ఉంది, పర్వాలేదు, మంచిగా అవుతుంది. ఎందుకు అనేది మనకు తెలిసిందా సార్? జస్ట్ రీజన్ ఆమె రిఫ్రెష్ కొరకు ఏదో ట్యాబ్లెట్లు వాడుతుందంట, సోలిఫ్రెష్ అనే ట్యాబ్లెట్స్ అని తెలిసింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ సారీ ఇంకా ప్రాథమిక విచారణలో ఇటు తనకి తన కూతురికి కూడా సరిగా పడటం లేదంటూ వాళ్ళిద్దరికి కూడా గొడవ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్ చెప్పండి, ఇటు తనకి తన కూతురికి మధ్య కూడా కొన్ని గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అసలు దానికి సంబంధించిన అప్డేట్స్ సింగర్ కల్పన హెల్త్ అప్డేట్ ని కొద్దిసేపటి క్రితమే వైద్యులు ఒక ప్రకటనలో విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే కల్పన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. నిన్న నిద్ర మాత్రలు తీసుకోవడం వల్లనే, అధిక మోతాదులో తీసుకోవడం వల్లనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్లుగా కూడా, అన్కాన్షియస్కి వెళ్ళినట్లుగా కూడా వైద్యులు నిర్ధారించారు. వెంటనే ఆమెకి స్టమక్ వాష్ చేసి ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చారు. వెంటిలేటర్ సాయంతో ట్రీట్మెంట్ అవసరమైంది. ఎందుకంటే లంగ్స్లో నీరు చేరడం వల్ల ఆమెకి అంటే వెంటిలేటర్ ద్వారా ట్రీట్మెంట్ అవసరమైందని చెప్పి ఇటు వైద్యులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికైతే అవుట్ ఆఫ్ డేంజర్, ప్రాణాపాయ స్థితి ఏం లేదు, నిలకడగానే కల్పన ఆరోగ్యం ఉందని చెప్తున్నారు. అయితే ఆమె ఆత్మహత్య యత్నం చేసుకుందా, లేదంటే ఈ స్లీపింగ్ టాబ్లెట్స్ ని ఓవర్ డోస్ గా ఎక్కువ మోతాదులో తీసుకుందా అన్న కోణంలో కూడా ఇప్పటికీ పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. భర్త ఎందుకంటే నిన్న 2 రోజుల క్రితం భర్త చెన్నైకి వెళ్ళాడని చెప్పి ఇటు పోలీసుల విచారణలో కూడా చెప్పిన నేపథ్యంలో మరికొన్ని విషయాలు కూడా ఈ కేసులో కీలక విషయాలు కూడా బయటకు వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మొదటగా భర్తకి, భార్యాభర్తలకు కల్పన భర్త ప్రసాద్ ప్రభాకర్ కి ఏమైనా విభేదాలు ఉన్నాయా భార్యాభర్తల మధ్య అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అయితే పోలీసులు భర్తను అదుపులోకి తీసుకొని నిన్న రాత్రి 9 గంటల సమయంలో చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చినటువంటి కల్పన భర్త ప్రసాద్ ప్రభాకర్ ని కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే రెగ్యులర్ గా ఆమె నిద్ర మాత్రలు తీసుకుంటుంది. నిన్న నాకు సాయంత్రం కూడా ఫోన్ చేసింది, నేను అన్కాన్షియస్ లోకి వెళ్తున్నానని చెప్పి ఆమె ఫోన్ చేసినట్టుగా కూడా ఇటు భర్త విచారణ స్టేట్మెంట్ లో కూడా తెలిపిన పరిస్థితి. వెంటనే ఆయన ఆ అపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వారికి కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మరికొన్ని కీలక అంశాలు కూడా ఈ కేసులో బయటకు వస్తున్నాయి. ప్రధానంగా కల్పన మొదటి భర్త కుమార్తె, 19 ఏళ్ల కుమార్తె, ఆమె కేరళలో ఎడ్యుకేషన్ కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆమెతో కొన్ని విభేదాలు ఉన్నాయి. ఈ మధ్య తరచుగా వారిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. మరి ఈ గొడవలే ఆమె ఆత్మహత్య యత్నం చేసుకోవడానికి ప్రధాన కారణమా అన్న కోణంలో కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇటు భర్త స్టేట్మెంట్ లో కూడా కొన్ని విషయాలు, వీళ్ళిద్దరికి సంబంధించిన తల్లి కూతురికి మధ్య కొన్ని విభేదాలు, గొడవలు ఉన్నట్లుగా కూడా ఆయన స్టేట్మెంట్ లో చెప్పిన నేపథ్యంలో ఆ కోణంలో అయితే పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ఇటు కూతురికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా తీసుకునే అవకాశం ఉంది. కూతురిని ప్రశ్నించిన అనంతరం కూడా ఇటు
తల్లి కూతుర్ల మధ్య ఏం జరిగింది, రీసెంట్గా వాళ్ళు లాస్ట్లో మాట్లాడిన 2 రోజుల క్రితం కావచ్చు, నిన్న కావచ్చు, లేటెస్ట్గా ఆమె కాల్ డేటా ఆధారంగా కూడా కూతురుతో మాట్లాడినట్లుగా కూడా పోలీసుల విచారణలో తేలిన నేపథ్యంలో మరి కూతురికి వీళ్ళిద్దరికి మధ్య విభేదాలు ఏమైనా ఉన్నాయా, కూతురికి ఇటు కల్పనకు గొడవలే ఆత్మహత్య యత్నానికి కారణమా, స్లీపింగ్ టాబ్లెట్స్ను ఎక్కువ మోతాదులో తీసుకుని ఆమె ఆత్మహత్య యత్నమే చేసిందా అనేది కూడా పోలీసులు నిర్ధారించే అవకాశం ఉంది. భర్త స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు కూతురి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి అనంతరం కూడా ఈ కేసులో కీలక విషయాలు పోలీసులు బయటపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఆల్రెడీ తన భర్త కాల్ చేసి తాను అన్కాన్షియస్ స్టేజ్ లోకి వెళ్తుంది అని చెప్పినట్టుగా మీరు చెప్తున్నారు. అండ్ 2 days వరకు డోర్స్ కూడా ఓపెన్ చేయలేదు. అది చూసిన స్థానికులు అటు పోలీసులకు ఫిర్యాదు చేశారని కూడా తెలుస్తోంది. అసలు తన భర్త ఏమంటున్నారు దానికి సంబంధించి, అన్కాన్షియస్ స్టేట్కి వెళ్ళిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారా ఆయన, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరినైనా అలర్ట్ చేశారా? ఎస్ సార్, ఖచ్చితంగా ఆయనకు నిన్న సాయంత్రం ఫోన్ వచ్చిన వెంటనే, కల్పన నుంచి ఫోన్ వచ్చిన వెంటనే ఆయన ఇటు స్థానికులకు అపార్ట్మెంట్లో ఉన్నటువంటి సొసైటీ వారికి, సెక్యూరిటీ వాళ్ళకి కూడా వెంటనే సమాచారం ఇచ్చారు. అటు పోలీసులకు కూడా స్థానికుల ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఆమె లోపల ఏదైతే మెయిన్ డోర్ నుంచి కాకుండా మెయిన్ డోర్ ఓపెన్ చేయకపోవడంతో అపార్ట్మెంట్ వాసులు కూడా ప్రయత్నం చేశారు, ఆమెకు ఫోన్ చేసి ప్రయత్నం చేశారు. ఎన్ని ప్రయత్నం చేసినా కూడా ఆమె స్పందించకపోవడంతో వెనుక డోర్ నుంచి పోలీసులు, స్థానికుల సాయంతో పోలీసులు లోపలికి వెళ్ళి బెడ్ పైన ఆమె అపస్మారక స్థితిలో అన్కాన్షియస్ గా పడి ఉన్న నేపథ్యంలో ఆమె పక్కనే బెడ్ పైన కూడా మరికొన్ని టాబ్లెట్స్, నిద్ర మాత్రలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఇటు భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా భర్త చెన్నైలో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది కాబట్టి భార్యాభర్తలకు మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా మొదట అనుమానించినటువంటి పోలీసులు భర్త స్టేట్మెంట్ అనంతరం కూడా ఎలాంటి విభేదాలు భార్యాభర్తల మధ్య లేవు, కానీ కూతురుతో ఉన్న విభేదాల నేపథ్యంలో కొన్ని గొడవలు వాళ్ళిద్దరికీ జరిగినట్లుగా కూడా పోలీసులు ఒక ప్రాథమికంగా నిర్ధారించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే భర్త స్టేట్మెంట్ ఆధారంగా ఇంకా దర్యాప్తు చేసిన పోలీసులు మరికొన్ని విషయాలు, కూతురికి సంబంధించిన విభేదాల విషయంలో కూడా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో మరి కూతుర్ని హైదరాబాద్ రప్పిస్తారా, పోలీసులు ఇప్పటికే ఆమెతోని సంభాషిస్తున్నట్లుగా, ఆమెకు సమాచారం అందించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు ఆరోగ్య పరిస్థితి పైన అయితే కొంత వైద్యులైతే నిలకడ ఉందని అప్డేట్ ఇచ్చిన నేపథ్యంలో ఇటు విచారణను కూడా వేగవంతం చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు అయితే భర్త స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు కూతురి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం ఉంది. మరి కూతురికి ఇటు కల్పనకి మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నాయి, గొడవలకు గల కారణాలు ఏంటి అన్న అంశాలను కూడా పోలీసుల దర్యాప్తులో తేలే అవకాశం ఉంది. దీని అనంతరం పోలీసులు కూతురుని విచారించిన అనంతరం కూడా ఈ కేసులో కీలక అప్డేట్ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆమె ఆత్మహత్య యత్నం చేసుకుందా లేదంటే స్లీపింగ్ పిల్స్ ని ఎక్కువ మోతాదులో తీసుకుందా అనేది ఇంకా డౌట్ గా ఉన్న నేపథ్యంలో పోలీసుల దర్యాప్తు అయితే కీలకంగా మారనుంది. పోలీసుల దర్యాప్తు అనంతరం ఈ గొడవలు కారణమా లేదా అనేది కూడా వాళ్ళు తేల్చే అవకాశం కనిపిస్తుంది. భర్త కూతురుకు సంబంధించి ఇటు విభేదాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో తన ఫస్ట్ హస్బెండ్ కూడా మనం విచారించే అవకాశం ఉందనుకోవాలి. అట్ ద సేమ్ టైం కేరళలో తన ఎడ్యుకేషన్ ని పర్స్యూ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఎటువంటి గొడవలు వాళ్ళ మధ్యలో ఉన్నాయి, స్థానికులు ఏమైనా చెప్తున్నారా, వీళ్ళు తరచూ గొడవ పడతారా లేదా అనే దాని మీద? ఎస్ సార్, ఖచ్చితంగా అంటే మొదటి భర్త కుమార్తెతోని విభేదాల కారణం అంటే ఈమె 2018లో ప్రసాద్ ప్రభాకర్ అయితే చెన్నైకి చెందినటువంటి ప్రసాద్ ప్రభాకర్ డెంటల్ సంబంధించిన ఎక్విప్మెంట్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అతన్ని 2018లో కల్పన వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న అనంతరం కూడా ఈ తల్లి కూతుర్లకు కొంత గ్యాప్ వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఆ పెద్ద కూతురు ఏదైతే మొదటి భర్త కుమార్తెకు వివాహం ప్రసాద్ ప్రభాకర్ని వివాహం చేసుకోవడము ఇష్టమా లేదా అనేది కూడా తేలాల్సి ఉంది. అప్పటి నుంచి కూడా కొంత గ్యాప్ రావడం, కొంత చిన్న చిన్న గొడవలు జరగడం, తల్లి కూతుర్లకు గొడవలు జరగడం అనేది కూడా తరచుగా ఉన్నట్లుగా కూడా భర్త ప్రసాద్ ప్రభాకర్ పోలీసుల విచారణలో చెప్పాడు. సో మరి ఈ గొడవలే ప్రధాన కారణమా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ప్రసాద్ ప్రభాకర్ కూడా ఈ పిల్లలకు సంబంధించిన ఎడ్యుకేషన్ వ్యవహారం కూడా ఆయనే చూసుకుంటాడు. ఇటు మొదటి భర్త కుమార్తె కేరళలో విద్యాభ్యాసం చేస్తున్నటువంటి కల్పన కూతురికి సంబంధించినటువంటి అంటే కూతురికి సంబంధించిన విషయాలు కూడా ఈయననే చూసుకుంటాడు. ఆ ఎడ్యుకేషన్కి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ఆమెకు సంబంధించిన అన్ని విషయాలను కూడా ఈయననే బాధ్యతగా నిర్వర్తిస్తుంటాడని కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో మరి కల్పనకి ఈ 2 రోజుల ముందు కల్పనకి ఆమె మొదటి భర్త కుమార్తెకు వీళ్ళిద్దరికీ ఏం జరిగింది అనేది కూడా పోలీసుల విచారణలో తేలే అవకాశం ఉంది. భర్త స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేసిన పోలీసులు ప్రాథమికంగా ఈ 2 కారణాలను అయితే వాళ్ళు చూపిస్తున్న పరిస్థితి. ఈ విభేదాలు కారణమా లేదా నిద్ర మాత్రాన్ని ఎక్కువ మోతాదులో తీసుకుందా, రెగ్యులర్ గా తీసుకుంటున్న సందర్భంలోనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిందా, ఉద్దేశపూర్వకంగా కూతురుతో గొడవ జరిగి లేదంటే ఏదైనా విభేదాలు
విభేదాలు లేదంటే డిప్రెషన్లోకి వెళ్ళి కుటుంబ వివాదాలకు సంబంధించినటువంటి విషయంలో ఆమె కొంత మనస్తాపానికి గురై ఎక్కువ మోతాదులో వేసుకుందా నిద్ర మాత్రలు అనేది కూడా తేలాల్సి ఉంది. ఎందుకంటే ఓవర్ డోస్ వేసుకుందని చెప్పి కొద్దిసేపటి క్రితమే వైద్యులు కూడా నిర్ధారించిన నేపథ్యంలో మరి వాటికి గల కారణాలు ఏంటి అన్న కోణంలో ఇంకా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇటు మరి కేరళలో ఉన్నటువంటి కూతురుని కూడా పోలీసులు విచారించే అవకాశం ఉంది. విచారణ అనంతరం కూడా ఈమె ఆత్మహత్య యత్నానికి గల ప్రధాన కారణాలు కూడా పోలీసులు వెల్లడించే అవకాశం కూడా కనిపిస్తుంది. సర్తాజ్, మొత్తానికి ఇటు కల్పన ఆరోగ్య పరిస్థితి ప్రెసెంట్ క్రిటికల్ గానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆవిడ క్రిటికల్ వార్డ్ లో చికిత్స పొందుతున్నారు. అయితే 2 రోజుల నుండి ఆవిడ తలుపులు తెరవకపోవడంతో అటు స్థానికులు ఫిర్యాదు మేరకు కూడా పోలీసులు ఎంటర్ అయ్యారు సీన్ లోకి. పోలీసులు గేట్లను బద్దలు కొట్టుకొని అటు వెళ్ళినట్టుగా తెలుస్తోంది లోపలికి. ఆ తర్వాత పోలీసులు ఆవిడని అపస్మారక స్థితిలో చూడటం, స్పృహ కోల్పోయి ఉండటం వల్ల తనని ఇమీడియట్ గా హాస్పిటల్ కి తరలించడం జరిగిపోయాయి. అయితే ముందుగానే తన హస్బెండ్ కి కాల్ చేసి తాను స్పృహ కోల్పోతున్నట్టుగా అన్కాన్షియస్ స్టేజ్ లోకి వెళ్ళబోతున్నట్టుగా ముందుగానే హెచ్చరించినట్టుగా కూడా తెలుస్తోంది అటు కల్పన. అయితే తనకి తన కూతురుతో ఏవో గొడవలు ఉన్నట్టుగా కూడా ఇటు ప్రాథమిక విచారణలో తేలింది. తన ఫస్ట్ హస్బెండ్ కు సంబంధించిన కూతురుతో ఇటు గొడవలు ఉన్నట్టుగా తెలుస్తోంది. తన కూతురు అయితే కేరళలో ఎడ్యుకేషన్ పర్స్యూ చేస్తున్నారు, 19 ఏళ్ల కూతురు. సో వీళ్ళిద్దరికి కూడా గొడవలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అండ్ డిప్రెషన్ నుండి ఇటు మానసిక ప్రెషర్ నుండి బయటకు రావడానికి తరచూ కూడా నిద్ర మాత్రలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది కల్పన. అయితే ఈ నిద్ర మాత్రల ఓవర్ డోస్ వల్లే ప్రెసెంట్ సిచ్యువేషన్ వచ్చినట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. కావాలనే నిద్ర మాత్రలు ఎక్కువ వేసుకున్నారా లేకపోతే ఓవర్ డోస్ అయిందా అనే కోణంలో కూడా విచారణ సాగుతోంది. దీనికి మరియు తన కూతురికి సంబంధించిన ఉన్న విభేదాలకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ కల్పన ఫేస్ చేస్తున్నారా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది.